ఒకరికొకరు. చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లకు పోవాలి. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపలా నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. గీత ఏమైంది అంజలి? అరే అరే ఏమైంది అంజలి? అంజలి అంజలి కళ్ళు తిరుగుతున్నాయే. అబ్బా ఆపవే అంజలి. అరే ఆపు, కళ్ళు తిరుగుతున్నాయి అంటున్నానా? ఆపు. ఏంటి జడ్జిమెంట్ వచ్చేసిందా? ఎస్, సూర్య ఇప్పుడు ఫ్రీ బర్డ్. ఆపంటున్నానా? తన నిర్దోషాన్ని కోర్టు ఉత్తర్వులు ఇచ్చేసింది. అమ్మో ఏంటి అలా తిప్పేశావు? చెప్పారమ్మా, నా బిడ్డ నిర్దోషం చెప్పారా? అవునత్తయ్య, ఇంక మన కష్టాలన్నీ తీరిపోయినట్టే. హాయిగా దర్జాగా మనకు కావాల్సిన చోట కావాల్సిన విధంగా బతకొచ్చు. భగవంతుడా, ఏంటే ఇంత మంచి న్యూస్ ఇంత లేట్గా నా చెప్పేది? సెల్లుంది కదా, ఒక ఫోన్ చేసి చెప్పొచ్చుగా. ఫోన్లో చెప్తే ఇంత సంతోషంగా ఉంటుందా? ఆ మాట నిజమేనమ్మా. ఇంతకీ వీడేడి? జడ్జిమెంట్ కాపీ తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నారు. వస్తారు. సర్లేమ్మా, పాయసం చేస్తాను, నోరు తీపి చేసుకుందరు గాని. పాయసం కాదత్తయ్య, అన్ని రకాల స్వీట్స్ కూరలు చేయండి. ఎక్కువైనా పర్వాలేదు. ఈ రోజు సూర్య పేరు మీద 10 మందికి భోజనం పెడదాం. అలాగే, నీ స్నేహితురాలకి నోరు తీపి చేయమ్మా. ఇప్పుడు వస్తాను. పబ్లిక్ కాల్ నెంబర్ శ్రేయోభిలాష. హలో, నేనండి సూర్యాని. హాయ్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. చెప్పండి. అదే ఫోన్ చేస్తా అన్నాను కదా, మీ శ్రేయోభిలాషి 6 గంటలకి చందు గారి కన్స్ట్రక్షన్ సైటు రోడ్ నెంబర్ 36లో ఉంది, అక్కడికి వస్తుంది. ఆ టైంలో మీరు అక్కడికి వచ్చేయండి. అక్కడికా? ఏ, చందు గారిదంటే మీదేగా, వచ్చేయండి, అంతా క్లియర్ అవుతుంది. వస్తారుగా? అలాగే, వస్తాను. అమ్మో అంత చక్కర వద్దులేవే. కాస్తేగా, నోరు తెరు. ఎక్కడికే వస్తానంటున్నావు? అది అదే నాన్న ఫ్యాక్టరీ నుంచి ఏజెన్సీ కన్ఫర్మేషన్కి నా సంతకం కూడా కావాలంట. సాయంత్రం 6 గంటలకు రమ్మన్నారు. ఈ రోజా? అదేం కుదరదు. ఎంతే, గంటలో వచ్చేస్తాను. కుదరదు అన్నానుగా. ఈ రోజు వెళ్ళడమేంటే? నోను, ఇంత మంచి అకేషన్లో నువ్వు లేకపోతే ఎలా? వస్తానంటున్నాను కదా. కుదరదు. పోనీ బాబాయ్కి నేను ఫోన్ చేసి చెప్పనా? వద్దులే, సర్లే కానీ. దట్స్ లైక్ ఎ గుడ్ గర్ల్.
ఒరే బావా ఏంట్రీ వాయింపుడు ఇదంతా ప్రవసరం ఉంటావా? అరే ఇదంతా ఎడిట్ చేసి హైదరాబాద్ మే ఎక్ దిన్ అని టైటిల్ పెట్టి ఫిలిం ఫెస్టివల్కి పంపామనుకో మనకి అంతర్జాతీయ ఆ యొక్క మరి అది వస్తారా? మర్రే మన ఇద్దరం చచ్చిపోయి ఉన్నట్టు ఒక షార్ట్ తీయి శుభం కార్డు మీద వేద్దాం రైతులు వెళ్ళిపోద్ది. నిజమేరా, ఆ ఐడియా నాకు రాలేదు. ఏది సావాలన్న ఐడియానా? ఎదవెటకారమా? మన ఇద్దరం కలిసి ఫోటో దిగాలన్న ఐడియారా? హలో గురుగారు, ఒక్క ఫోటో ప్లీజ్. ఇక్కడ రండి, ఆ పై బటన్ నొక్కండి. మాకు తెలుసులే బాబు. ఇంకొక స్టిల్ ది బాస్. 25,000 పెట్టుకున్నాం, కొంచెం జాగ్రత్తగా తీయ. థ్యాంక్ యూ వెరీ మచ్, ఇచ్చేయండి. థ్యాంక్ ఈ యూ. సోదంతా ఇప్పుడు అవసరం ఉంటావా? రారా చెప్తాను. ఏంటో నాకు జపాన్ భాషలో ఎలక్షన్ స్పీచ్ విన్నట్టు ఏం అర్థం అవట్లేదు. దానివల్ల జపాన్కి జనానికి పెద్ద నష్టమే లేదు, కానీ నువ్వు నోరు మూసుకునిరా. ఏంటో అనవసరంగా ఈ టైం వేస్ట్. ఇది టైం వేస్ట్ కాదురా బావా, టైం పాస్. ఇప్పుడు థియేటర్కి సినిమాకి వెళ్ళాం అనుకో, షో స్టార్ట్ అయ్యే వరకు కాసేపు అటు ఇటు తిరుగుతాను చూడు, ఆ టైం పాస్ అనమాట. పద పద. సరే పద. చూడండి సార్, ఇది మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఫైల్. ఓకే సార్. ఎలాగైనా ఇది ఇప్పుడు కంప్లీట్ చేసి సరే సార్. రాత్రికి రమేష్తో ఇంటికి పంపించండి. ఇక్కడ మాత్రం ఉంచొద్దు. రమేష్తో అంటే ఏ? ఏదైనా ప్రాబ్లమా అని కాదు సార్, కానీ అతను రాలేదు సార్. అదేంటి, ఎందుకు రాలేదు? తెలీదు సార్. తెలీదా? అదేం సమాధానం అండి? ఆయన తెలియకపోవడం ఏంటి? అతను మన స్టాఫ్, మీరు ఈ ఆఫీస్కి మేనేజర్. సారీ సార్, తను మీ రిలేటివ్ కదా సార్, అందులోనూ మీతో పాటే వస్తుంటాడు. మీకేమైనా ఇన్ఫార్మ్ చేశాడేమో అనుకున్నాను. నథింగ్ ఆఫ్ దట్ సార్ట్. ఇంకెప్పుడు ఇలా ఊరుకోకండి. అతను మన స్టాఫ్ అంతే, అంతవరకే. అయినా అతను మనకి ఇన్ఫార్మ్ చేయకపోవడం ఏంటి? ఒకసారి ఫోన్ కలిపివ్వండి. ఓకే సార్. ఆఫీస్ నుంచి. హలో రమేష్, ఆఫీస్ నుంచి సుబ్బారావు మాట్లాడుతున్నాను. సార్ మాట్లాడతారు. రమేష్ అన్నయ్య. ఎందుకు రాలేదు ఆఫీస్కి? సారీ అన్నయ్య, చిన్న ప్రాబ్లం వచ్చి. రాకపోతే ఇన్ఫార్మ్ చేయాలని తెలీదా? సారీ అన్నయ్య, అనుకుంటూనే మర్చిపోయాను. ఏమన్నా ఇబ్బంది అయిందా? ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకు. ఇలాంటివి నాకు నచ్చవు, అర్థమైందా? సారీ అన్నయ్య. పోనీ నేను ఇప్పుడు వచ్చానా? నో థ్యాంక్స్. సరే, ఈ ఫైల్ కంప్లీట్ చేసి సార్ ఇంకెవరితోనన్నా పంపించండి. ఓకే సార్. లేదండి, ఎంత తక్కువ వేసుకున్నా ఇంకా 5-6 నెలలు పడుతుంది కదా విడాకులు రావడానికి. సో ఆ తర్వాతనే పెళ్ళి. అయ్యో, మిమ్మల్ని పిలవకుండానా? మీరు రాకుండా పెళ్ళి ఎలా జరుగుతుందండి? షూర్ షూర్, ఉంటాను. దరిద్రులు దరిద్రులని ఆస్తులు పెరుగుతున్నాయే తప్ప బుద్ధులు మాత్రం పెరగడం లేదు. ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు టైం ఉండదు, కానీ పక్కింట్లో ఏం జరుగుతుందో మొత్తం కావాలి. ఇడియట్స్. అమ్మా, అలా బయటికి వెళ్ళొస్తాను. ఇప్పుడే కదా వచ్చా, మళ్ళీ ఎక్కడికి? కొంచెం పని ఉందమ్మా. ఎక్కడికి? అంజలి ఇంటికేనా? అవును, నీకెలా తెలుసు? నువ్వు చెప్పకపోతే నాకు తెలియదు అనుకున్నావా? సూర్య రిలీజ్ అయ్యాడమ్మా, వెళ్ళి విష్ చేసి రావాలి, లేకపోతే బాగుండదు కదా. బావున్నా బావుండకపోయినా వాళ్ళు ఊరుకోరు కదా. సరే, వెళ్ళడం ఎలాగూ వెళ్తున్నావు. నిహారికను కూడా తీసుకెళ్ళు. నిహారికనా? తను అక్కడికి ఎందుకు? నువ్వెందుకో తను అందుకే. తను వాళ్ళందరికీ అంత క్లోజ్ కాదమ్మా, పైగా అక్కడ గీత ఉంటుంది. అందుకే తీసుకెళ్లాలంటున్నాను. నిన్ను గీతని కలపాలని తెగ ఉబలాట పడిపోతోంది అంజలి. తనకు తెలియాలి మన నిర్ణయం ఏమిటో. ఇలాంటి అకేషన్లో అలాంటివన్నీ అవసరమా? నీకు కాకపోవచ్చు, నేహారిక్కి అవసరం. అనవసరంగా ఆర్గ్యుమెంట్స్ ఎందుకురా? తీసుకెళ్ళమంటున్నాను, తీసుకెళ్ళొచ్చుగా. ప్రాబ్లం ఏంటి? సరే,
సరిగ్గా సాయంత్రం 6 గంటలకి గీత వస్తుంది. నువ్వు కూడా అక్కడికి వచ్చి ఆమెకు నిజం చెప్పాలి. పద, ముందు బయలుదేరు. ఎక్కడికి? చందుతో కలిసి అంజలి ఇంటికి. అక్కడికా? ఏంటి అలా చూస్తున్నావు? పద. అక్కడికి నేనెందుకు? ఏంటి మీ ఇద్దరికి పట్టంది నాకు పట్టిందా? అక్కడ వాడు నేహారికి ఎందుకు అంటున్నాడు, ఇక్కడ నువ్వు నేనెందుకు అంటావు? కలిసి బతకాలని నిర్ణయం తీసుకుంది మీ ఇద్దరేగా. అది కాదంటీ, ఈ టైంలో నేను అక్కడికి వెళ్తే. ఏం వెళ్తే? అసలు ఈ టైంలోనే వెళ్లాల్సింది. ఇంత చెప్పినా ఇంకా కలిసి వచ్చారంటే ఇక మీదట చెప్పకూడదు అనుకుంటారు. నిర్ణయాన్ని నోటితో కాక మన చేష్టల ద్వారా చెప్తే ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది. నా మాట విని బయలుదేరు. అయినా ఏం తప్పు చేసావని ఇలా ఇంట్లో మూల కూర్చోవడం? పద పద. వాయింపుడు కార్యక్రమం ఏంట్రా పొద్దునుంచిని? నోరు మూసుకుని కూర్చో. ఒరే బావా, ఏంట్రా ఇది? నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ కెమెరామెన్ లాగా కాకుల మీద వాటి పిల్లల మీద ఏంటి షార్ట్స్? పక్క నుండి మోసేవాళ్ళలాగా మాకు ఈ ప్రాపర్టీ ఒకటే. ఏంటి ఏంటి అసలు ఇదంతా? ఏంట్రా బోర్ కొడుతుందా? మరి కొట్టదేంటి? సూర్యోదయంతో మొదలైంది ఈ బ్యాండు, సూర్యాస్తమయం అవుతుంది ఇప్పుడు. ఎస్, సూర్యాస్తమయానికి టైం దగ్గరికి వచ్చింది. ఒరే బావా, టైం 5:30 అవుతుంది. ఇక్కడ ఉండడం నా వల్ల కాదురా. సర్లేరా బావ, నువ్వు ఇంటికి లాయించి. అంటే అంటే ఏంట్రా, బోర్ కొడుతున్నావుగా, వెళ్ళు. మరి నీ పరిస్థితి ఏంటి? నీకు నైట్ షూటింగ్ ఉందా? గబ్బిలాలు, గుట్ల గోపులు, వాటి సుఖ సంసారాల మీద డాక్యుమెంటరీ ఏమైనా చేస్తున్నావు బావా? ఆ వివరాలన్నీ నీకెందుకురా? నోరు మూసుకుని ఇంటికెళ్ళి హ్యాపీగా బీర్ కొట్టి బబ్బో పొద్దున వచ్చి సినిమా చూపిస్తా. అది కాదు బావ, మరి నేను నాకు ఇక్కడ చాలా పని ఉంది, నువ్వు వెళ్ళు. ఒక్క ముక్క అర్థం కదరా. ఇదిగో ఉంచు. చదవన్నారా? ఏంటే ఇంకా ఇలాగే ఉన్నావు? త్వరగా రెడీ అవు. అది కాదు అంజలి, అక్కడ విషయం అర్జెంటు, తప్పనిసరిగా వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళడం? వెళ్ళడాలు లేవని చెప్పానా? అది కాదే, అర్థం చేసుకో. మళ్ళీ వస్తానంటున్నాను కదా. ఏంటమ్మా ఇది? ఇన్నాళ్ళు ఉండి ఇలాంటి టైంలో వెళ్తారంటే ఎలా? అంత అర్జెంట్ అయితే అబ్బాయి వచ్చేదాకుండి భోంచేసి వెళ్దు గాని చెప్పవేంటే? అదే చెప్తున్నాను అత్తయ్య. చూసావా, ఆవిడ చేత తిట్లు తినిపించకూడదు అనుకుంటే ఉండు. అది కాదు గీత, అక్కడి దాకా వెళ్ళి తిరిగి వచ్చేసరికి లేట్ అవుతుంది. ఆ టైంకి అందరూ ఉండొద్దు. అందరా? ఎవరొస్తున్నారు? చందు. ఏంటే అలా అయ్యావు? ఏం లేదే. చూడు గీత, ఇంకా పిచ్చి పిచ్చి వేషాలేకు. ఈ రోజుతో మొత్తం అపోహలు తొలగిపోవాలి. మీరు మేము అందరం కలిసి కొత్త జీవితం మొదలు పెట్టాలి. పిచ్చి వేషాలకి అపార్థాలకి ఈ పొడితో గుడ్ బై. అర్థమైందా?
చందు వస్తే మాట్లాడు. ఒక్కసారి మాట కలిపితే మిగతావన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయి. ఏయ్ ముద్దు, నిన్నే, అర్థమైందా? రండి రండి. హార్ట్లీ కంగ్రాట్స్ అండ్ ఆల్ ద బెస్ట్. ఇది నాకెందుకు? బెటర్ హాఫ్ కదా, అందుకు. సూర్యడి ఆ, పని మీద బయటికెళ్ళారు, వస్తారు. ఈరోజు కూడా పనులేంటి? మేము ఇంకా ఈ పూట ఇక్కడే ధూమ్ధామ్ని ఎంజాయ్ చేద్దామని వస్తాను. వస్తారు, జడ్జిమెంట్ కాపీలు తీసుకొని వస్తానన్నారు. హాయ్. హాయ్. హలో. హలో.